ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామంలో గ్యాస్ కోసం వచ్చిన బండ్ల శ్రీనివాసరావు అనే యువకుడిపై గ్యాస్ ఏజెన్సీ డీలర్ జయంత్ దాడికి పాల్పడ్డాడు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిలిండర్తో పాటు ₹180 గ్యాస్ పైప్ తీసుకుంటేనే గ్యాస్ సిలిండర్ ఇస్తామని జయంత్ తమను ఇబ్బంది పెడుతున్నాడని స్థానికులు ఆరోపించారు. మీరు దాడి చేసినప్పుడు తీయడానికి ఏముంది? నీ పేరు చెప్పు. చెప్పు. 29వ తారీఖు నాకు గ్యాస్ డెలివరీ అయినట్టు మెసేజ్ వచ్చింది. నాకైతే గ్యాస్ ఇంతవరకు నాకు చేతికి రాలేదు. నేను రోజు ఇప్పుడు దాదాపు వారం రోజులు నా పనులు పెట్టుకొని ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా. మళ్ళీ సీరియల్లో పెట్టమంటారు, గంట చూడాలని మా పనులు పెట్టుకొని మేము ఇక్కడ వెయిట్ చేయలేకపోతున్నాం. ఎవరు నాటకాలు లెంగేది? ఎవరు నాటకాలు లెంగేది? ఎవరు నాటకాలు లెంగేది? మేము పబ్లిక్ సార్. పైపు తీసుకుంటేనే గ్యాస్ ఇస్తున్నారంట. మీరు ఎవరు పిలిపి ఏమన్నారు అన్న? ఏమన్నారు? బ్లాక్ చేస్తావా? మీరు బ్లాక్ చేస్తారా? బ్లాక్ చేస్తారా అన్నారంట. ఎట్లా తీసుకుంటారు? బ్లాక్ చేయడం ఏందండి? మీరు బ్లాక్ ఎట్లా చేస్తారు సార్? గ్యాస్ ఎట్ట మీరు నాది 2వ తారీఖు బుక్ అయింది సార్. ఏమని ఎందుకు రాసి ఉంటుంది? ఎందుకు బ్లాక్ అయితే నాకు సంజయ్ చెప్పండి. మీరు చెప్పండి. ఎందుకు? దేనికి? ఎవరు నాటకాలు? నేను పబ్లిక్. ఇక్కడ నేను మాట్లాడేది నేను రైట్గా మాట్లాడుతున్నా. పబ్లిక్ నువ్వు పబ్లిక్ వా? బుక్ అవ్వట్లేదండి. బుక్ చేస్తుంటేనే ఈ మెసేజ్ వచ్చింది నాకు. 29వ తారీఖు మీకు డెలివరీ అయినట్టు. గ్యాస్ ఆల్రెడీ డెలివరీ అయింది. మీకు ఇంకా 45 రోజులు వెయిట్ చేయండి అని చెప్తుంది. మేము చాలా అయింది. ఒక 4 months 4-5 months మధ్యలో లేదు. మధ్యలో అంటే ఆఫ్లైన్లో తీసుకుంటాం. ఎక్కడ? స్లిప్ ఎవరు లాక్కున్నారు? స్లిప్ చూస్తే మన కథ కూడా అర్థమవుతుంది. అందుకే ఆగరాదండి. ఈ గోపిక లేదు, ఎక్స్ప్లెయిన్ చేయడం చేత కాదు. వాళ్ళు రెచ్చగొడతారు, నువ్వు రెచ్చిపోతావు. అంతే. సపరేట్ కొత్త ఫోన్ కొనుక్కుండా చెప్పండి. ఎప్పుడు? ఏప్రిల్ 1వ తారీఖు అయింది. అదే చూపి. అయితే నిన్న మా వస్తున్నా మీకు బండ వచ్చింది, మా దగ్గర ఉంది, ఒకటే ఉంది కాబట్టి మీరు వస్తారంటే నేను అందుబాటులో లేను, రానని నేనే చెప్పాను. క్యాన్సిల్ అయిపోయింది. బిల్లు క్యాన్సిల్ అయింది. దేని క్యాన్సిల్ అయింది సార్? ఇదేందుకు మాకు మెల్ల చేసుకుంటానికి తప్పు అయిందట. SC ST కేసు కింద పెడితే తాడి ఆడిపోవాలి. వీడియో ఉంది కదా నా దగ్గర.